అంటే అసలు బేసిక్గానే ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ అంతా మీరే ఇన్ఫాక్ట్. అంటే మీరేం పెద్ద ఫైట్లు చేయరు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఏం లేవు, బట్ దట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్. కనిపించకుండానే ఉంది అది, ఆ ఫైట్ అన్నది దాంట్లో ఉంది. ఆ క్యారెక్టర్ని మీరు చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎంతవరకు బిలీఫ్ ఉండే దాని మీద? ఎందుకంటే యు ఆర్ మోర్, లాస్ట్ టైం ఎప్పుడో చెప్పారు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ అంటే నేను కంఫర్ట్ అండి అని. అదే అదే సార్, అంటే ఇప్పుడు మీరు అనడమే సార్ దాంట్లో. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, మేము స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మోహన్ రావు గారి సీన్ తర్వాత నేను మళ్ళీ తిరిగి కోర్టులోకి వస్తానని రాసుకోవడం. జస్ట్ స్లోమో వాక్ అది అంతే, ఒక 10 seconds ఉంటుందేమో. నేను తిరిగి మళ్ళీ అంత జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులోకి రావడం అనేది, మేము అది శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది అది అదో పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అంత క్రౌడ్ అరిచారు నాకు. ఎందుకంటే నేను పుష్పలో మన ఆ సీన్ ఉంటుంది కదా, ఎక్కడంటే రప్ప రప్ప నరుకుతానే అంటారు, ఆ సీన్కి వచ్చిన విజిల్స్ మళ్ళీ నేను, అంటే ఇది నేను స్వయంగా గమనించాను, ఇది అతిశయోక్తి కాదు కానీ, బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ హీరోయిజం యాజ్ వెల్, వేర్ ఒక బాయ్ని కాపాడడానికి వచ్చి ఒక లాయర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్షణానికి. అలా మంగపతి ఆ వీడియో చూపించిన తర్వాత మంగపతి వాక్స్ ఫ్రమ్ బార్ నుంచి బెంచ్ దాకా వస్తారు ఆయన. సో ఇవన్నీ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిజం అనేది ఏ రకమైన ఉండొచ్చు. సో హీరోయిజం అనేది కేవలం మనము కత్తి పట్టుకుంటేనే రావాల్సిన అవసరం లేదు, కేసు ఫైల్ పట్టుకొని వాక్ చేసినా కూడా వస్తుందని నాకు అర్థమైంది అది. సో అది దట్ ఈస్ మై పర్సనల్ డిస్కవరీ సార్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ నేను ఎంత పెద్ద స్టార్ కంటే కూడా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను గమనించా. నేను ఒక పెద్ద స్టార్ని కాకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఆ కథలో ఆ మూమెంట్ వాళ్ళని మనసులో కదిలించింది, వాళ్ళకి ఒక ఎలివేషన్ వచ్చింది. అంటే ఏంటంటే అంటే హై వచ్చిందండి మనకి, గూస్ బంప్స్ అని అంటారు కదా, దట్ ఈస్ ద మూమెంట్ సార్. దట్ ఈస్ ద మూమెంట్ దట్ రైటింగ్ అండ్ మ్యూజిక్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ పర్సనలీ. కోర్టు వచ్చిన తర్వాత ఇప్పుడు సారంగపాణి జాతకం వస్తున్నదంటే టూ ఫిల్మ్స్ ఆర్ 2 poles అపార్ట్. కంప్లీట్గా సీరియస్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, అండ్ ఒక అఫెన్సు, ఒక క్రైము అన్నీ దానిలో ఉన్నాయి. ఇది సారంగపాణి జాతకం అనేది కంప్లీట్గా హిలేరియస్ కామెడీ, దో దేర్ ఈస్ మీరందరూ చెప్పినట్టుగా ఏదో క్రైమ్ కామెడీ అని అంటున్నారు. అది ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆబాల గోపాలం అంటామే, ఆబాల గోపాలం చూశారు కోర్టుని, అండ్ దే హ్యావ్ విట్నెస్డ్ యూ, దే ఎంజాయిడ్ యూ, దే హ్యావ్ రిసీవ్డ్ యూ, దే ప్యాట్రనైజ్డ్ యూ రెదర్. ఎస్ రైట్. ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా కోర్టు తర్వాత వెళ్తున్న ఈ సినిమా అసలు ఆడియన్స్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తుంది మీ క్యారెక్టర్ ద్వారా? దానిలో అంటే మీరు అన్నట్టుగా కత్తి పట్టుకోగలరు. యా అదే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే మనం బేసికలీ వీళ్ళది మన మోహన్ గారి కామెడీ మనం చూస్తున్నాం. అంటే కామెడీ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచమ్మ కానీ, సమ్మోహనం కానీ, అమ్మి తుమ్మి కానీ, అలాగే వారు తీసిన వేరే మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వారి విట్ అండి. నేను అనేది ఏంటంటే విట్ పదప్రయోగం, అంటే భాషని పూర్తిగా ఒక కొత్త తరహాలో. ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఎలా అయితే వారి మార్క్ ఏదైతే ఉందో, త్రివిక్రమ్ బ్రాండ్ మార్క్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది కూడా ఒక బ్రాండ్ ఆఫ్ రైటింగ్. వారికి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ, సాహిత్యం మీద ఉన్న పట్టు, దాన్ని మనం పూర్తిగా మనం వారి సినిమాల్లో, వారి రచనలో మనం తరచూ చూస్తుంటాం. అలాంటి కోవకు చెందిన మరో చిత్రం ఇది, అంటే మన సారంగపాణి జాతకం. అండ్ ఈ సినిమా ఎలాగ ఇంప్రెస్ చేస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో నాకంటే నా ప్రత్యేకంగా ఏంటంటే, ఇప్పుడు జాతిరత్నాలు కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ, క్లీన్ కామెడీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ సార్. కాస్త టైం పడుతుందేమో కానీ ఒక నిజాయితీగా తీసిన ఏ క్లీన్ కామెడీ అయినా ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ అనేది మా నమ్మకం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, అచ్చ తెలుగు అంటే నేను నాట్ అ ప్యూరిటన్ యాజ్ అ అప్రోచ్, బట్ ఇట్లాంటి పదప్రయోగంతో చేస్తున్నవి అన్నీ ఏమవుతుంది అంటే, విట్తో ప్లే చేసే కామెడీ కాస్త తక్కువ ఉందని నా నమ్మకం. ఇది మళ్ళీ ఈ విట్తో ప్లే చేసే ఈ స్క్రీన్ రైటింగ్ కానీ, ఈ డైలాగ్ రైటింగ్ కానీ జనాలు కొత్తగా అనిపిస్తుందని నాకు. అంటే ఇంతకుముందు రాలేదంటే వచ్చింది, కాస్త తగ్గింది
ఈ మధ్య డార్మెంట్ అయిపోయింది కదా కంప్లీట్గా. అట్లా కూడా అనుకోవచ్చు. లేకపోతే సో నేనేమన్నా కామెడీ టేకింగ్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు ఒక జాతిరత్న అంటే ఒక అనుదీప్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, కళ్యాణ్ లాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, అట్లాగే మోహన్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు. సో ఈ రైటింగ్కి ఈ క్యారెక్టర్స్ బిల్డింగ్ని, ఈ క్యారెక్టర్ వరల్డ్ బిల్డింగ్ ఇది చాలా మెస్మరైజింగ్గా ఉంటుందని నా నమ్మకం. అండ్ కామెడీస్ ఆర్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఇన్ థియేటర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఏదైతే ఉందో, అంటే థియేటర్లోకి వెళ్ళంగానే ఏంటంటే సార్, ఆ డార్క్ స్క్రీన్లో మనము థియేటర్ అంతా నవ్వుతుంటే, ఆర్ థియేటర్ అంతా ఈలేస్తుంటే వచ్చే ఆ ఎనర్జీ అంటే అలా రియాక్ట్ కాకపోయినా ఇంకొక పక్కనున్న వ్యక్తికి కాస్త ఏమంటారంటే ఇప్పుడు నాకు అది వేదమంత్రాల్లాగా అనిపిస్తుంది సార్. అంటే మన ప్రత్యేకంగా మనకు ఆ వేదం తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ వేద పండితులు ఆ రిధంలో ఆ గమకాలు చెప్తున్నప్పుడు వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా వాడికి ఏంటంటే వాడికి వింటుంటే ఒక తెలియని ఒక పవర్ యూల్ ఎక్స్పీరియన్స్. దాట్స్ ద కైండ్ ఆఫ్ పవర్ దట్ ఐ వాంట్. లాఫ్టర్లో ఆ పవర్ ఉంటుంది, కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లాఫింగ్ టుగెదర్ టు జోక్స్. దట్ స్టాండప్ కామెడీలో మనం ఏదైతే చూస్తాం అది ఐ థింక్ ద థియేటర్లో అది కనుక ఆర్గానిక్గా బయటకు వస్తే ఆ లాఫ్టర్ చాలా బాగుంటుంది సార్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ సారంగపాణి జాతకం, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. సో దే విల్ లవ్ ఇట్ అనేది నా ఉద్దేశం. ఓకే, కానీ మీరు మీ కెరీర్లో కనుక దో ఇట్స్ ఇంకా స్మాల్ జర్నీ, యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు ట్రావెల్, యూఆర్ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది కెరీర్ యాజ్ ఐ కెన్ సీ. కానీ ఉన్న వాటిల్లో మీకు ఆ సీరియస్ క్యారెక్టర్స్కి మంచి ఇమేజ్, మంచి సక్సెస్, మంచి అపీలు వస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ అన్ ఎన్ అకాడమిక్ నోట్. కామెడీకి ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ చేశారు మీరు, కొంచెం లెస్ రిసీవ్డ్. ఆఫ్ కోర్స్ లెస్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు దేనిలో మోర్ ఎంజాయబుల్గా మీకు అనిపించే ఈ రెండు పడవలు? సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంజాయింగ్ నేను రెండు చేస్తాను సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు డార్లింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది కూడా నేను ఎంజాయ్ చేశాను. అంటే స్టిల్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్, మేబీ నాట్ అ ఫేవరెట్ ప్రోడక్ట్, బట్ స్టిల్ మై మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ వర్కింగ్ స్టిల్ డార్లింగ్. ఎందుకంటే నేను అశ్విన్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆ డైరెక్టర్ నాకు చాలా, ఐ హ్యాడ్ సో మచ్ ప్లెజర్ వర్కింగ్ విత్ దట్ మ్యాన్. అఫ్ కోర్స్ మేము అనుకున్న కన్వర్జన్ అవ్వలేదు పేపర్ టు విజువల్. నాకు ఆ డౌట్ ఉంది, అది కొంచెం మధ్య మధ్యలో వచ్చేది. కానీ బట్ ఐ థింక్ ఎసెన్షియలీ లెట్స్ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్, అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. అనుకున్న స్థాయిలో మేము దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. నేను దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను, బికాజ్ ఐ ఫెయిల్ టు జడ్జ్ ది అవుట్కమ్ ఆఫ్ ఇట్. బట్ అట్లనే నేను అది ఎంజాయ్ చేశాను. కోర్టు చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా అంటే ఛాలెంజింగ్గా ఉండేది. ఎందుకు ఛాలెంజింగ్గా అంటే ఆ లాయర్ అనే కేటగిరీ, లాయర్స్ అనే వాళ్ళ ప్రొఫెషన్ని, జుడిషియరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనెస్ట్గా రిప్రజెంట్ చేయాలనేది ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం, నేను కానీ డైరెక్టర్ కానీ మా టీం అందరం కానీ. అది ఈక్వల్గానే ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే కామెడీతో ఏంటంటే సార్, చాలా ఎక్కువ సార్లు దాన్ని అవుట్పుట్ కానీ దాని అవుట్కమ్ కానీ మనం ఇన్స్టెంట్గా జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సీన్ చేసిన తర్వాత అది నవ్వు వస్తుందో రావట్లేదు తెలిసిపోద్ది. కానీ ఒక సీరియస్ సీన్ చేస్తే కాస్త టైం పడుతుంది సార్ అది ది అవుట్కమ్ జడ్జ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ సినిమాలో నేను హర్షవర్ధన్ గారిని, సార్ మీరు పెట్రోల్ ఎందుకు తీసుకున్నారు, ఈ సీన్ నేను చాలా ఫ్లాట్గా చేసిన అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి మేము అది. కానీ నేను ఏమైతే ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్ అన్న పదానికి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అంటే దీనికి కూడా దీంట్లో ఏముంది అని అనుకోవడం, కానీ దాన్ని ప్రేక్షకుడు ఎలా తీసుకుంటాడు అనేది నాకు కొంచెమే ఎస్టిమేటెడ్ ఉంది. కానీ నా ఎస్టిమేషన్ దాటి రెస్పాన్స్ రావడం అనేది అది నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏం లేదు సార్, దట్ ఆ చేసే పాత్రలో చెప్పే కథలో నిజాయితీ లేకపోతే జనాలకి ఎక్కట్లేదు. దట్ ఈస్ ట్రూ. అండ్ వాళ్ళని ఫూల్ చేసి మనం బతకలేము సార్ ఇక్కడ. వీ కాంట్ ఫూల్ ది ఆడియన్స్. అండ్ వాళ్ళ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ ఐక్యూని కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఎవ్రీ రైటర్ హూ హాజ్ మేడ్ దట్ మిస్టేక్ హస్ ఆల్వేస్ ఫెయిల్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.